మనుషుల మానసిక పరిపక్వతను బట్టి వారి ఆలోచించే విధానం ఉంటుంది. ఉదాహరణకు మనము మన పిల్లలతో కలిసి షాపింగ్ మాల్లోకి వెళ్ళినప్పుడు వారు ఏదైనా వస్తువును పట్టుకొని, బొమ్మలను ఏదో పట్టుకొని ఇది కొని అని అడిగినప్పుడు తల్లిదండ్రులంగా మనం రెండు విషయాల్ని ఆలోచిస్తాం. ఒకటి, ఈ వస్తువు పిల్లవానికి ఏమైనా హాని కలిగించేదా, ఇది సేఫేనా అనేది ఒకటి ఆలోచిస్తే, రెండవది దాని ప్రైస్ ట్యాగ్ గురించి ఆలోచిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. బాబేమో వస్తువును చూస్తాడు, తల్లిదండ్రులంగా మానసికంగా ఎదిగిన వారంగా మనం ఏం చూస్తామంటే అది బాబుకి ఏమైనా హాని చేస్తుందా, దాని ప్రైస్ ట్యాగ్ అనేది ఆలోచిస్తాం. బాబు ఆలోచించేది మనము ఆలోచించేది డిఫరెంట్ గా ఉంది. వస్తువు ఒకటే. అలాగే బైబిల్ని కూడా కొంతమంది వ్యక్తులు చూసినప్పుడు వారి మానసిక స్థితిని బట్టి వాళ్ళు ఆలోచించేటువంటి విధానం ఉంటుంది. బైబిల్లో లోతు యొక్క విషయాన్ని గురించి ఎప్పుడు కానీ దాన్ని బైబిల్ని విమర్శిస్తూ ఉంటారు. బైబిల్లో లోతు యొక్క విషయం ఎందుకు రాయబడి ఉంది? మనం క్లాస్ పుస్తకాల్లో, సోషల్లో హిట్లర్ గురించి చదువుకుంటాం. హిట్లర్ ఒక క్రూరమైన వ్యక్తి, అతని ద్వారా ఎంతో మంది బాధపడ్డారు, అతను ఎంతో మంది జనాలని హింసించాడని చదువుకుంటాం. అలాగని మనం హిట్లర్ లాగా జీవించాలని కాదు, అలా ఉండకూడదని మనకు క్లాస్ రూమ్ లో మనం నేర్చుకుంటూ ఉంటాం. అలాగే పరిశుద్ధుడైనటువంటి దేవుడు కూడా మనకు లోతు యొక్క చరిత్ర ఎందుకు బైబిల్లో రాయడం జరిగింది అంటే, లోతు అనే ఒక వ్యక్తి ఉండేవాడు చరిత్రలో. అతడు జీవించిన ప్రాంతము, అతను జీవించిన విధానాన్ని బట్టి అతడు సంతానం చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోయారు. అలా జీవించొద్దు మీరు, అలా జీవించే దేవుని నుండి దూరం అయిపోయారు లోతు అనేటువంటి వ్యక్తి. మీరు అలా లోతులాగా మీ జీవితాలు జీవించి మీరు దేవునికి దూరంగా మీ జీవితాన్ని నరకప్రాయంగా తయారు చేసుకోవద్దని దేవుడు చెప్పడానికి పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్లో లోతు యొక్క చరిత్రను రాశాడు. అంతేగాని లోతులాగా జీవించమని కాదు, ఆ లోతులాగా ప్రవర్తించమని రాయలేదు. దాన్ని మనం ఆలోచించేటువంటి మన మానసిక పరిపక్వతను బట్టి మనకు విషయం అర్థమవుతుంది.